జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగుతోంది. హైదరాబాద్ మహానగరంలో సమస్యలపై కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్ అధికారులంతా కలిసి చర్చిస్తున్నారు. మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుండగా కమిషనర్ అయ్యాక ఆర్వి కర్ణన్ తొలిసారి కౌన్సిల్ భేటీకి హాజరయ్యారు. వీధి దీపాలు, నాలాల విస్తరణ, వరదల విలయం, ట్రాఫిక్ ఇబ్బందులు సహా అన్ని సమస్యలు, ప్రశ్నలు, సమాధానాలు నడుస్తున్నాయి. నగరంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. నోరున్న కార్పొరేటర్లకి కాంగ్రెస్ నేతలు అడ్డగా మా వ్యతిరేకత ఎక్కడ అంటే మీరు రిజిస్టర్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటాం, మంచి చేయాలని కోరుకుంటాం. కానీ పేదల ఇల్లు కూలగొట్టేటప్పుడు ప్రత్యామ్నాయం తప్పకుండా చూసి వాటికంటే బుల్డోజ్ చేస్తామంటే కాదనేది మా బాధ తప్ప ఎవరైనా ఎక్కడ కూడా నేను ప్రాక్టికల్ గా డిబేట్ చేస్తా. నేను వ్యతిరేకం కాదు, మేము ప్రోగ్రెస్ కి వ్యతిరేకం కాదు సుమా. ఇక్కడ కూడా గొప్పగా చేద్దాం, కానీ గొప్ప చేయడానికి మా సహకారం కూడా ఉంటది. కానీ దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ డిబేట్ చేయండి. ఎట్లా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఎన్ని కాలనీలు పోతాయి, ఎన్ని ఇళ్ళు పోతాయి, ఎంత వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాం, అది ఇంపార్టెంట్ కదా. లేకుంటే ఎట్లా చెప్పండి. డిస్ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రాజశేఖర్ గారు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనం చూడలేదా, వాళ్ళు ప్రాజెక్ట్ కడితే మీరు వ్యతిరేకించారు, మీరు కడితే ఇంకోరు వ్యతిరేకించుకుంటారు. అందుకని ఎవరు వ్యతిరేకంగా అని చెప్తున్నారు.